ఫ్రెండ్స్ బాగున్నారా? ఈరోజైతే సమ్మర్ ప్రెస్లో ముంజికాయ ఎగ్ కర్రీ అయితే వండుతున్నాం అన్నమాట. సమ్మర్లో మీరు ఎంతమంది ముంజికాయలు తిన్నారు చెప్పండి. అలాగే ముంజికాయలతో ఏమేమి వెరైటీలు చేశారో ఏంటో కూడా నాకు చెప్పాలి కామెంట్లో. అయితే వీడియోలు అయితే ఈ మధ్య మేమైతే వీడియోలు అయితే తగ్గించామన్నమాట. ఎందుకంటే నాకు హెల్త్ అయితే బాగాలేదు. అందులోని నాకైతే చదువు రాదు. మా అమ్మాయి మా అబ్బాయి అయితే నేను ఎడిటింగ్ చేసి ఉంచితే వాళ్ళైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తారనమాట. అందుకని పిల్లడికి 10th అయ్యింది, అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు నేనైతే వీడియోలు అయితే చేస్తున్నాను అనమాట. అయితే సమ్మర్లో ముంజికాయలు అంటే ఫేమసే కదండి. సమ్మర్లో ఎవరు తింటే ముంజికాయలు అంటే ముంజికాయలు అని సమ్మర్ ఈ వేడికి ముంజికాయలు అయితే పల్లెటూరులో అయితే మేమైతే చెట్లు ఎక్కించుకుని కోంచుకుని తింటాం. అయితే సిటీలో వాళ్ళు అయితే కొనుక్కుంటారు అనమాట. సిటీలో అయితే ఎలాగ ముంజికాయలు దొరకవు కాబట్టి పల్లెటూరులో ముంజికాయలు దొరుకుతాయి కాబట్టి మాకైతే బాగానే ఉంటుంది. అందులోని పిల్లలందరూ ఇంటి కాడ ఉంటే ఏయో ఒకటి అడుగుతారు కదండి. మా నాన్నగారిని అయితే ముంజికాయలు తెమ్మని అడిగారు, అయితే తెచ్చారనమాట. అవి ఏం చేస్తుందంటే తిన్నగా ఇంకా ముంజికాయలు ఎక్కువ ఉంటే ఏదో ఒకటి చేయాలి పెసలు అనేసి మా అమ్మాయి అయితే నేను పెసల కర్రీ చేస్తానని చెప్పింది. ఏం పెసలు వండుతావా అంటే ముంజికాయ ఎగ్తో కర్రీ వండుతానమ్మా, వీడియో అయితే తీస్తాననేసి తీసిందనమాట. ఇదైతే మా అమ్మాయి అయితే వండుతుందన్నమాట ఈ కర్రీ. ఉల్లిపాయలు వేపేదని నూనె వేసుకుని ఉల్లిపాయలు వేపేసి అలాగే ఆ ముంజికాయలు కూడా ఎందులో వేసి నూనెలో అయితే వేపిందనమాట. సాల్ట్ అయితే ఉల్లిపాయలు గమ్మున మగ్గుతాయి కదా, అందుకనేసి సాల్ట్ వేసింది. తర్వాత ముంజికాయలు అయితే వేపింది అనమాట, మగ్గు పెడుతుంది. ఏదో ఒకటి చేయాలి కదమ్మా, కొత్తగా ఏదో ఒకటి చేయాలని అంటుంది అనమాట. అంత మాటలని ఇక వంటలో ఏదో ఒకటి గెలుపుకుంటూ ఉంటుంది, ఏదో ఒకటి వండుకుందాం అనేసి. నన్ను అయితే చేయనివ్వదు, అదే వండుకుంటుంది. ఏదన్నా తోస్తే అదే వండుతుంది అనమాట. దానికి తోసింది అనమాట మంచిగా ఎగ్ కర్రీ వండుకోవాలని. ఎండాకాలం పెళ్ళిళ్ళు చేసిన ఒకటి కదా, అందరూ పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఒకతే మా అమ్మాయి ఎగ్ కూర వండుతాను, ముంజికాయలు ఎగ్ కర్రీ వండుతాను అని చెప్పింది. సర్లే అయితే వండుకోమన్నాను. ఉల్లిపాయలు అవి మగ్గాక ఎగ్ అయితే కొట్టిందనమాట. ఒక ఎగ్ దాని ఒక్కదానిగా వండుకుంది. తర్వాత అయితే మగ్గాక ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి కొంచెం వాటర్ అయితే వేసింది. ఎగ్ ముంజికాయల కర్రీ అయితే చేస్తుందనమాట. అయితే వచ్చిందండి ఆల్మోస్ట్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలాగైతే ఎగ్ కూర అయితే రెడీ అయిపోయింది అనమాట. ముంజికాయలు ఎగ్ కూర చింతపండు రవ్వలపై అయితే వేసిందనమాట. వేసాక అయితే ప్లీజ్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. కర్రీ అయితే ఉడుకుతుందనమాట. లాస్ట్కి అయితే అనుకున్నట్టుగా మా అమ్మాయి అయితే ఎగ్గు ముంజికాయల కర్రీ అయితే వండింది. దీనికి ఏం పేరు పెట్టాలి మీరే పెట్టండి. అయితే అన్నం కూడా తినేసి అమ్మ చాలా బాగుంది, షేర్ అండ్ సబ్స్క్రైబ్